Good evening, my dear friends. I am Ramgopal, Senior Group 1 Officer and Founder Mentor, KALAM IAS Academy, Rajahmundry. So, ఈ రోజు మనం హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీరందరూ గ్రూప్ 2 స్క్రీనింగ్కి ప్రిపేర్ అందరికి కూడా మోస్ట్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే మనకి 5 సెగ్మెంట్స్ ఇచ్చాడు. 5 సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోప్ ఉన్నది ఇండియన్ హిస్టరీ. అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. సబ్జెక్ట్ వైజ్ ఈ హెస్ గివెన్ నాట్ ఓన్లీ మోడర్న్ ఇండియా బట్ ఆల్సో ఏన్షియంట్ అండ్ మిడివల్ పార్ట్స్. అందుచేత దిస్ ఈజ్ ఎ మోస్ట్ ఛాలెంజింగ్. ఇక మిగిలింది సొసైటీ, పొలిటీ ఉంది, రెండోది రీజనింగ్, అథమెటిక్, geography, current affairs. So this time group 2 screening is something unique, and both the seniors will fear and also juniors also face the same situation. So మనకందరికీ తెలిసిందే ఏపీపీఎస్సి ప్రిలిమ్స్లో వచ్చినవి మెయిన్స్లో ఇవ్వకూడదనే ఒక నామ్ తీసుకొని సిలబస్ని డివిజన్ చేయడం వల్ల నౌ all the aspirants, group 2 aspirants are facing a very tough situation in facing prelims or screening test. So screening test lo 5 subjectlo geography and Indian history are more challenging because their scope is very wide. So ఈ 2 సబ్జెక్టుల్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి 30 మార్క్స్ అని ఫిక్స్ చేయడం కూడా ఒక మేజర్ ఛాలెంజ్ ఫర్ us. అంటే ఇంతకుముందు ఇలానే 5 సబ్జెక్టులు ఇచ్చిన 150లో కొన్నిటికి 35 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఫిక్స్ చేశారు. దెర్ ఈజ్ అ సీలింగ్ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో అందువల్ల ఈ 30లో ఈ 2 సబ్జెక్టులు ఛాలెంజింగ్ కాబట్టి ఈవెన్ జాగ్రఫీ మే ఫైండ్ ఇట్ ఈజీ బట్ ప్రొవైడెడ్ యూ మేక్ good work, long hours of work, lot of information is there on geography. But Indian history, even ఇప్పుడు వరకు అందరూ కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీదే అందరూ ఫోకస్ చేస్తారు. బట్ ఫస్ట్ టైం ఏన్షియంట్ మీడియల్ మీద కూడా ఏపీపీఎస్సి గ్రూప్ స్టూడెంట్స్ దృష్టి పెట్టాల్సినటువంటి గ్రూప్ 2 స్టూడెంట్స్ అవసరం వచ్చింది. సో అందువల్ల ఈ సబ్జెక్ట్ విషయంలో I am very much confident because it was my mother subject. I studied my MBA in Central University in Indian History and I got JRF. My option was also Indian History for civils. So in this way I have strong background in the subject of Indian History and also World History. So this I am more stronger than economy. In fact, economy, why I taken up for the last 10 years, I thought history, not history, but Indian economy. Because it was more challenging for the students. Most of the students find it difficult. That's why I taken up that. It's more current content in nature. But there is no current content in mostly in Indian history. But still, it is a difficult subject. Because all the students, aspirants, groups aspirants, doesn't focus much on the ఏన్షియంట్ అండ్ మిడివల్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో ఇప్పుడు ఇలాంటి కాంటెక్స్ట్లో 30కి 30 మార్క్స్, ఎస్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఆన్లైన్ కోర్సులో 30కి 30 మార్క్స్ ఇచ్చే బాధ్యత నాది. అంటే మీరు 30కి 30 అక్కడ చేస్తారో లేదో ఐ డోంట్ నో. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అప్ టు యూ ఆన్ యువర్ వర్క్. మేమిచ్చే వీడియోస్ని, మేమిచ్చే టెస్ట్లని, వీటిని ఉపయోగించుకొని మీరు కంటెంట్ రీచ్ అవ్వచ్చు. నేను ఎలా ఇస్తానో, నా క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎగ్జామ్లో అని తెలియాలంటే మేము 2018లో ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ నేను చెప్పాను. 150 క్వశ్చన్స్కి నా వీడియోస్ అండ్ మెటీరియల్స్ నుంచి 135 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. కావలిస్తే మీరు సీనియర్స్ని అడగండి, తెలుస్తుంది. ఎవరైతే గ్రూప్ 3లో గ్రేడ్ 4
పంచాయత్ సెక్రటరీ అయిన వాళ్ళని అడిగాను. ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఐ హ్యాడ్ విన్నర్స్, ర్యాంకర్స్ ఫర్ దట్ సబ్జెక్ట్. ఎనీవే లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో 30 సాధించడం నిజంగా వండరే. అంటే మీరు చేసే కమాండ్ బట్టి ఉంటుంది. సక్సెస్ రెండు అంశాల మీద ఆధారపడి. ఒకటి యాటిట్యూడ్, ఇట్ షుడ్ బి ఓపెన్ అండ్ పాజిటివ్. అండ్ రెండోది అప్రోచ్, వెరీ ఇంపార్టెంట్. అప్రోచ్ మీరు ఎలా చదువుతారు. అందరూ హిస్టరీ బుక్లు అందరి దగ్గర ఉంటాయి. హిస్టరీ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే. మంచి మెటీరియల్ ఉంది, లాట్ ఆఫ్ మెటీరియల్. ఇన్ఫ్యాక్ట్ మెటీరియల్ షార్టేజ్ ఎక్కడా లేదు, ఎక్కువైపోయింది. బట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్లీ ఏన్షియంట్ మిడివల్ పార్ట్లో, ఇది కూడా మెటీరియల్ షార్టేజ్ ఫీల్ అయ్యే అవకాశం, పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 decade most of the students not focus preparing as it is not there in syllabus. అందుచేత ఇండియన్ హిస్టరీ is very important to get easily mains, appear for mains. If you want to qualify for mains, Indian history holds a key. Indian history and geography. The other 3 subjects may you feel it easy, but in fact any subject can be made tough. But such a subject is Indian history. It can be made easy. Examiner find it very easy to make you very tough because a lot of information is there. సో అందుకోసమని ఇండియన్ హిస్టరీలో మీకు 30కి 30 రావాలంటే ఎటువంటి అప్రోచ్ ఉండాలి. ఈరోజు ఏన్షియంట్ ఇండియా పైన, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఈ 30 మార్క్స్ ఎలా డివిజన్ చేస్తారు అనే ఒక ప్రశ్న. 30 మార్క్స్ని 10 ఇస్తాడా? నో, అట్ట మనకి ఎక్కడ చెప్పలేదు కదా. 30 ఇస్తాడు అంతే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ, ఈ స్లోప్ టువర్డ్స్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్లీ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. ఈ పాయింట్, ఈ ఆస్పెక్ట్లో వెళ్తారు. ఇప్పుడు సివిల్ స్ట్రెంత్ కూడా ఫర్ ద లాస్ట్ 1 decade ఇట్ ఈస్ లైక్ దేర్ సేమ్. అదే మోడ్లో ఏపీపీఎస్సీ వెళ్తుంది. మనం చూసాం తెలంగాణ Group 1 కానీ, Group 2 కానీ, ఏపీపీఎస్సీలో Group 1, రీసెంట్ Group 1 కానీ ఎంత టఫ్గా ఫ్రేమ్ చేస్తున్నారో మీరు అందరు చూశారు. మరి ఇలాంటి కాంటెక్స్ట్లో ఏన్షియంట్ మిడివల్ ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. సో ఏన్షియంట్లో ఎన్ని మార్కులకు ఇస్తాడంటే 10 to 15 ఇస్తాడు. మిడివల్లో నేను చెప్తుంది ఫిక్స్డ్ కాదు, మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం చెప్తున్నాను. ఇక మిడివల్లో 8 to 12 వస్తాయి. ఇక మోడర్న్లో 10 to 12 వస్తాయి. సో నేను మినిమం చెప్తున్నవి మినిమంగా ఉంటాయి. మ్యాక్సిమం డిపెండ్స్ ఆన్ ఇట్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. అమాంగ్ దీస్ 3 parts, it is ancient India which is going to have more questions on this subject than the rest of the 2 segments. Medieval kanna, modern kanna, ancient lo 10 to 15, ante even 50% of questions will come from ancient India. సో వాడికి అర్థమవుతుంది, పేపర్ సెట్ చేసేవాడు తెలుసు ఏన్షియంట్ ఇండియాలో. ఈరోజు కూడా సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా ఇదే చేస్తున్నారు. To make paper tough, they go more for ancient history because students are not much familiar with this area. Unlike national movement or modern history. అందుచేత మనం దీంట్లో ఎలా సాధించాలి నేను చెప్పాను. అప్రోచ్, ఐ గివ్ ఓన్లీ 1 dimensional అప్రోచ్ టుడే. ఇంకా మీకు బుక్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇంకా మల్టీ డైమెన్షన్స్లో మీరు అప్రోచ్ని ఎలా ఫాలో అయితే యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు కమాండ్ ఇండియన్ హిస్టరీ అండ్ స్కోర్ అట్లీస్ట్ 20 to 25, ఇఫ్ నాట్ 30. బట్ ఐ కెన్ గివ్, ఐఎమ్ షూర్, ఐ ప్రామిస్, ఐ కెన్ గివ్ 30 to 30 మార్క్స్. కవరేజ్, వాట్ ఐ సే కవరేజ్. ఆ కవరేజ్ నేను ఇవ్వగలను నా వీడియోస్లో, నా మెటీరియల్లో. కానీ మీరు స్కోర్ చేయగలుగుతారని డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, ది అప్రోచ్ యూ ఫాలో. ఓకే, ఇక్కడ మనకి ఆన్లైన్ క్లాసెస్లో మటుకు మీకు వీడియో క్లాసెస్ ఇస్తాం.
ఆన్లైన్ టెస్ట్ కూడా మన యాప్లోనే ఉంటుంది. ఆ టెస్ట్ పైన ఎక్స్ప్లెనేషన్స్కి లైవ్ క్లాస్ ఇస్తాం. ఈ విధంగా ఈ 3 రొటేషన్లో ఉంటుంది ప్రతి టాపిక్. సో మీకున్న స్పెషల్ అవకాశం ఏంటంటే ఈ 30 మార్క్స్ ఎప్పుడైతే ఫిక్స్ చేశాడో వై నాట్ వి గివ్ సబ్జెక్ట్ వైజ్ ఆన్లైన్ కోర్స్ అని భావించి ఒక్క ఈ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ ఈ సబ్జెక్ట్లోనే మేమేం చేస్తున్నామంటే 1200కి ఈ సబ్జెక్ట్ ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎంటైర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా కాదు. చేసుకునే విధంగా మీకు మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టైం ఇలా సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్తో ఇవ్వటం. సో ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ సండేతో క్లోజ్ అవుతుంది. దీనికి కూపన్ కోడ్ కూడా ఉంది. గురు పౌర్ణమి అని కూపన్ పెట్టాం. అండ్ ఓన్లీ సబ్జెక్ట్కి అయితే ఇండియన్ హిస్టరీ అని కూపన్ కోడ్ పెట్టాం. చూడండి మా యాప్లో, కలాం IAS యాప్లో. సో ముందుగా నేను ఈరోజు మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వాడిచ్చిన సిలబస్ ప్రకారం ఏ చాప్టర్స్లో ఏ టాపిక్స్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఏ ఏరియాలపైన ఫోకస్ చేయాలి అనే అంశాన్ని ఇప్పుడు మీకు చెప్తా. సో లెట్స్ కమ్ టు అవర్ సబ్జెక్ట్, దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. వాడు ఏమి ఇచ్చాడు చూడండి మీరు ఇక్కడ. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్. సాలియంట్ ఫీచర్స్ అన్నీ కూడా నేను మీకు పిక్చర్స్లో చూపిస్తా, మీరు చదవాల్సిన పనే లేకుండా. ఎంటైర్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ని పిక్చర్స్లో చూపిస్తా. మీకు చదవాల్సిన పని లేదు, ఆ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది మీకు. సో అలాగే వేదిక్ కేస్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. Mauryan Empire, Gupta Empire, their administration, socio-economic and religious conditions, art, architecture, literature. యాక్చువల్ చెప్పాలంటే కొన్ని చాప్టర్ ఇచ్చాడు, పూర్తిగా ఇచ్చినట్టు కూడా అనిపించదు. ఎందుకంటే ఈ ఇగ్నోర్డ్ సమ్ చాప్టర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. బట్ ఈవెన్ దెన్ ఇక్కడ హరప్పన్ సివిలైజేషన్తో స్టార్ట్ చేస్తాం. సార్ హరప్పన్ సరిపోతుందా అంటే కాదు, ప్రీ హిస్టరీలో కూడా బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. పర్టికులర్లీ ప్రీ హరప్పన్ సైట్స్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ బిఫోర్ మెచ్యూర్ ఫేస్. అంటే ప్రీ హరప్పన్ సైట్స్ అంటారు. ఎవల్యూషన్లో ఇంకా ముందు అటువంటి ఫీచర్స్ ప్రారంభంలో మనకు కనబడతాయి కొన్ని సైట్స్. అక్కడి నుంచి కూడా అంటే ప్రీ హిస్టరీ కూడా వెళ్తాడు. ఇలా ఈ చాప్టర్లకి దేనికి ఎన్ని మార్కులు ఇస్తాడు, ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇప్పుడు. ఇక్కడ పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హరప్పన్, వేదిక్ ఆర్ బుద్ధిజం, జైనిజం, మౌర్యాస్, గుప్తాస్, పోస్ట్ గుప్తాస్, హర్షవర్ధన, వీటన్నిటిలో కామన్ ఫీచర్ ఏంటంటే వాడు అడిగేది. సో ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఈ 6 టాపిక్స్ చాప్టర్స్ కింద మీకు కనబడుతున్నాయి. హరప్పన్, వేదిక్ కేస్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్, గుప్తా అండ్ పోస్ట్ గుప్తా. కొన్ని మిస్సింగ్ చాప్టర్స్ కూడా మీకు చెప్తాను డీటెయిల్గా చెప్పినప్పుడు. వీటిలో కామన్ ఫీచర్ వాడు అడుగుతుంది ఏంటంటే అన్నిట్లో మీరేం చదవాలి. హరప్పన్లో సాలెంట్ ఫీచర్స్ అన్నాడు, అది అయిపోయింది. ద రిమైనింగ్కి ఒక కామన్ స్ట్రక్చర్ ఇచ్చాడు వాడు. ఏంటంటే దియర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్. ప్రతి పీరియడ్లో మీరు వీటిపై దృష్టి పెట్టాలి. సో ఇట్లా పొలిటికల్ హిస్టరీ అని మనకి ఎక్కడా కనబడదు, కానీ పొలిటికల్ హిస్టరీ కూడా చదువుకోవాలి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఆర్ట్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, రిలీజియస్ కండిషన్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొద్దిగా తేలిక అవుతుంది, ముఖ్యంగా ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే. ఇంక ఎవరికి అవదు. ఈవెన్ గ్రూప్ 1 చదివేవాళ్ళు కూడా దీని మీద అంత ఫోకస్ చేయరు. గ్రూప్ 1లో ఉన్నప్పటికీ ఫోకస్ చేయరు.
సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనకి ఈ 3 ఆస్పెక్ట్స్ పైన మీరు దృష్టి పెట్టాలి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, దీస్ ఆర్ ది కామన్ పాయింట్స్ అండి. అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. సో లెట్ us see now ఇప్పుడు చూడండి స్లైడ్లో మనకి ఎన్ని చాప్టర్గా డివిజన్ చేశానంటే 8 చాప్టర్స్. ఇప్పుడు ఇచ్చిన సిలబస్ని మీకు ఒరిజినల్ సిలబస్ని చూపించాను ముందు. ఇప్పుడు ఈ సిలబస్లో మీకు క్లియర్గా కనబడుతుంది. ది ఫస్ట్ ఈజ్ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అబౌట్ 20 lakh years ago, 20 లక్షల సంవత్సరాల పూర్వం, 2 million ఎగో మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో మొట్టమొదటి మనిషి తిరిగిన ఆధారాలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రీ హిస్టరీ యాక్చువల్గా సిలబస్లో ఇవ్వలే, బట్ ఒక్క మార్కో వస్తుంది, అది టఫ్ అవుతుంది. అందుకని బ్రీఫ్గా ఒక ½ an hour క్లాస్ కూడా మీకు వీడియో రికార్డ్ చేసి ఇస్తాను ఇది. సో ఇందులో మనం చూడాల్సింది ప్రీ హిస్టోరిక్ అండ్ హరప్పన్ సైట్స్ అండ్ ల్యాండ్మార్క్ డిస్కవరీస్. సో మనకి ఈ స్లైడ్ చూడండి, ఇంతకు ముందు కట్ చేసే. ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, ఏన్షియంట్ ఇండియాలో 10 and 15, 10 to 15 మార్క్స్. With all experience, I'm telling you, you will get more than 10 marks in the 3 periods, only in this ancient segment. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఏ టాపిక్కి నేను 8 టాపిక్ కింద డివిజన్ చేశాను. ఏ టాపిక్కి ఎన్ని మార్కులు వస్తాయి. ప్రీ హిస్టరీ అని ఒక టాపిక్ పెట్టాను. ఇక్కడ మనకి 20 lakh years to 2000 BC. ఈ పీరియడ్లో ప్రీ హిస్టోరిక్ హరప్పన్ సైట్స్ అండ్ ల్యాండ్మార్క్ డిస్కవరీస్ అంటే ప్రీ హిస్టరీలోనే మనిషి వేటగాడు నుంచి నీటుగాడుగా అంటే సివిలైజ్డ్ పర్సన్గా ఎమర్జ్ అయిన దశలో ఒక ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. పాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. అది పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం అని మనం అనుకుంటాం తెలుగులో. ఇలా 20 lakh years to 2000 BC వరకు ఈ పీరియడ్ ఎవల్యూషన్ జరిగింది. దీంట్లో మనకి ఏది ముఖ్యం అంటే అన్నీ చదవాల్సింది, బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం మీకు ½ an hour క్లాస్ ఇస్తాను. బట్ యాక్చువల్గా ఎక్కడ మనం దృష్టి పెడతామంటే వాట్ ఆర్ దోస్ సివిలైజేషన్, హౌ హరప్పా ఎమర్జ్డ్ యాజ్ ఎ సివిలైజేషన్. See here, you'll find it the Vedic culture, but not civilization. సో సివిలైజేషన్ స్థాయికి రావడానికి ఎవల్యూషన్లో భాగంగా దానికి ముందు అబౌట్ 6000 and 5000 BC అక్కడ మనకి మెహర్గర్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హరప్పన్ ఫీచర్స్ కనబడుతున్నాయి. అంటే హరప్పన్ సివిలైజేషన్ టాపిక్ ఇచ్చాడు, కానీ ప్రీ హిస్టరీలో ఎందుకు ఇస్తాడంటే ఎవల్యూషన్ ఇస్ గాస్ బ్యాక్ 3000 more years, goes back. The origins or the roots of Harappan culture go back to 3000 more years back. Therefore, ఆ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ చూసుకుంటే ప్రీ హిస్టరీలో పెద్దగా రావు. That's why I marked it as 0 to 1. There is a possibility of 1 mark. It's going to be tough for all. సో ఏదేమైనప్పటికీ మనకు వాడు స్పెసిఫిక్గా సిలబస్లో ఏమి ఇచ్చాడో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో లెట్స్ కమ్ టు దట్. Harappan civilization, it is about, according to carbon-14 dating method, it's most sophisticated chronological, scientific chronological system. మీకు ఇండియన్ హిస్టరీ ఫేస్ చేసేటప్పుడు, వరల్డ్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, you will find it difficult. Often you find different chronological dates in different books. అది పెద్ద సమస్యగా పర్టికులర్గా ఫ్రెషర్స్ ఇబ్బంది పడతారు. బట్ వాటి గురించి వరీ అవ్వకండి. క్రానాలజీ నో మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్టడీయింగ్ ఇండియన్ హిస్టరీ ఆర్ వరల్డ్ హిస్టరీ. ఎందుకు అంటే వాడు సిలబస్లో చెప్పాడు, నీకు డేట్ల మీద, క్రొనాలజీ మీద, డైనాసిటీస్ పైన నేను ఫోకస్ చేయను అని చెప్తున్నాడు సిలబస్లోనే.
I'll focus more on administration, socio-economic conditions, religious conditions, art and architecture, literature, ఇట్లాంటి అంశాలపైన ఫోకస్ చేస్తానని చెప్పకనే చెప్తున్నాడు. అందువల్ల మీరు డేట్ల గురించి భయపడకండి, బట్ వీ హ్యావ్ టు నో, బ్రాడ్గా అవగాహన ఉండాలి. సో ఇందులో హరప్పన్ సివిలైజేషన్ ఎట్లా అంటే రకరకాల పుస్తకాలు రకరకాలుగా ఇచ్చారు. దిస్ ఈజ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ మెథడ్ ఆఫ్ డేటింగ్ ది ప్రీహిస్టోరిక్ ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ కార్బన్ 14 డేటింగ్ మెథడ్. దాని ప్రకారం 2350 to 1750 BC హరప్పన్ సివిలైజేషన్ ఫ్లోరిస్ ఇన్ దిస్ పీరియడ్. పర్టికులర్గా మనకి 2200 to 2000 బీసీలో మెచ్యూర్ ఫేస్, మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో హరప్పా సిటీ, మొహంజదారో, లోథాల్, ఇట్లాంటి బిగ్ సిటీస్ మెచ్యూర్ హైయెస్ట్ పీక్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నవి ఆ పీరియడ్. నమస్తే రాజ్ కుమార్ గారు మరియు సూర్యకుమార్ గారు. నమస్కారం. మనం కలాం జూనియర్ డిగ్రీ కళాశాల మరియు కలాం IAS IIT అకాడమీలో ఉన్నాం రాజమండ్రిలో. ఇప్పుడు మనం చర్చించిపోయే విషయం ఏంటంటే IAS అనే అంశం మన గోదావరి వాసులకు ఎంతవరకు దగ్గరగా ఉంటుంది, ఇక్కడ ప్రాంత ప్రజలు ఇటువంటి అకాడమీ ఒకటి ఉంటే IAS అకాడమీకి ఏ విధంగా తర్ఫీదు అవుతారు అనే విషయం మీద రామ్గోపాల్ గారు, ఆయన Group-1 ఆఫీసర్, ఎంతో కసిగా ఒక తీరని దాన్ని ఏమంటారంటే ఒక ప్యానిక్ అనమాట. అంటే ఒక IASని తయారు చేయాలి అనే ఒక ప్యానిక్, ఒక ప్యాషన్ తోటి వారు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ని స్థాపించారు. గోదావరి ప్రాంతంలో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం ముందు మీ విజయాలు ఏమిటి, మీ అనుభవాలు ఏమిటి, మా ప్రేక్షకులకి తెలియచేయండి సార్. మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా నేను 2013లో ఈ కలాం IAS ఇన్స్టిట్యూట్ అని పెట్టాం రాజమండ్రిలో, అబ్దుల్ కలాం గారు అప్పుడు బతుకున్నప్పుడు. అలా పెట్టడానికి నేపథ్యం ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కదా. సో అప్పుడు నాకు ఎందుకనో హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి, ఇప్పటిదాకా అందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు మన వాళ్ళు, ఇప్పుడు చీపో అన్నారు వాళ్ళు. మళ్ళీ ఈ పరిస్థితి రాకూడదు, మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మన ఏరియాని డెవలప్ చేసుకోవాలని. ఇక్కడ పెద్ద డిమాండ్ ఉండదని తెలిసినా కూడా, బీయింగ్ అన్ ఆఫీసర్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్, యాజ్ ఎ Group-1 ఆఫీసర్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్, నేను ఆ రోజు ఫీల్ అయింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలి. సో ఆ విధంగా పోటీ పరీక్షలకి మన పిల్లలకి మనం ఇవ్వాలి, మనం హైదరాబాద్ వెళ్ళటం ఏంటి అనేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలామంది అప్పుడు నవ్వుకున్నారు రాజమండ్రిలో IAS అకాడమీ ఏంటని. సో కానీ నవ్వుకి మేము చేతల్లో సమాధానం చెప్పాము. ఎలా అంటే 2013లో పెట్టిన సంవత్సరంలోనే నేను బాలు మహేంద్ర అని ఆయనకి గైడెన్స్ ఇచ్చి వితిన్ 3 monthsలోనే ఆయన ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ క్లియర్ చేసేలా చేశాను సార్. సో అప్పుడు ఇక ఎవరు కూడా ఇంకా ఆ టైప్ ప్రశ్న లేదు, ఏది మీరు IAS రాజమండ్రిలో అంత సినిమా ఉందా, ఇట్లా అయ్యేం లేవు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే మేము నిరూపించాం, అది 3 నెలల్లోనే. ఇది నిజంగా చెప్పాలంటే ఆల్ ఇండియా రికార్డ్, UPSC హిస్టరీలో కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు. సో ఆ తర్వాత ఉండే టైం 3 నెలలు, ఎవరికైనా తెలుసు. సో అది ఫస్ట్ అటెంప్ట్. ఇంకా చెప్పాలంటే UPSC చరిత్రలో కంప్లీట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం మార్చిన సంవత్సరం అది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలామందికి తెలీదు. అలాంటి సమయంలోనే మేము ప్రూవ్ చేయగలిగాం. సో అప్పటి నుంచి నేటి వరకు మేము ఇప్పటికీ 2530 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ విన్నర్స్ని, సివిల్ సర్వీసెస్, Group-1, Group-2, IBPS, SSC, బ్యాంకింగ్, అలాగే APPSC, Group-1, సచివాలయం, ఇలాంటి పోస్టుల్లో 2530 మందిని ఈ కలాం IAS అకాడమీ 2013 నుంచి దాకా మరి ప్రగతి సాధించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ సంస్థకి విన్నర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం 2018, 17, 16లోనే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసాం. సో అన్ని జిల్లాల్లోనే మనకి విన్నర్స్ ఉన్నారన్నమాట. ఆన్లైన్ ద్వారా మనకి అంటే కోవిడ్కి ముందు కూడా ఆన్లైన్ స్టార్ట్ చేసాం.
సో స్టేట్లో ఆన్లైన్ స్టార్ట్ చేసిన మొదటి సంస్థ మనదే అన్నమాట. మిగతా టైం అంతా కూడా పోస్ట్ హరప్పన్, ప్రీ హరప్పన్, మెచ్యూర్ హరప్పన్, పోస్ట్ హరప్పన్. సో ఈ 3 భాగాలుగా మళ్ళీ దీన్ని చూడొచ్చు. ఆ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ మనం ఈ హరప్పన్ సివిలైజేషన్లో వాడు సిలబస్ని స్పెసిఫిక్గా చెప్పాడు. సాలియంట్ ఫీచర్స్. వాట్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్? ఆ సాలియంట్ ఫీచర్స్ కనబడుతున్న డిస్కవరీస్ ఏ సిటీస్లో ఉన్నాయి, దొరికాయి, అవి తెలియాలి. సో డిఫరెంట్ సైట్స్ అండ్ ద డిస్కవరీస్ మేడ్ దేర్, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫోకస్డ్. అంటే ఇందులో నేను 1 to 2 మార్క్స్ గ్యారంటీ ఇచ్చాను. అంటే 2 ఈజీ కూడా. ఆ 2 మార్క్స్ రావాలంటే మీరు హరప్పన్ సివిలైజేషన్ అర్థం చేసుకోవడమే కాకుండా హరప్పన్ సివిలైజేషన్లో ఇంపార్టెంట్ సిటీస్ ఏమున్నాయి, ఆ సిటీస్లో ఈ సాలియంట్ ఫీచర్లో ఫస్ట్ ఫీచర్ ఎవరైనా అడిగితే చెప్పాల్సింది అర్బన్ సివిలైజేషన్. ఇట్స్ ద ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. సో అర్బన్ సివిలైజేషన్కి సంబంధించి ఎటువంటి సాలియంట్ ఫీచర్స్ ఉన్నాయో అవి ఎక్కడెక్కడ దొరికినాయి, ఆ సైట్స్ మీద ఫోకస్ చేసుకొని చదివితే కనుక మీకు ఇన్ ఏ స్మార్ట్ వే యూ విల్ గెట్ దీస్ ఈవెన్ 1 or 2 మార్క్స్. సో ఇన్ ద సెకండ్ వచ్చేసరికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి వేదిక్ కల్చర్. ఈ వేదిక్ కల్చర్ ఇట్ ఈస్ అబౌట్ 1500 to 600 BC. సో అంటే ఇన్ ఆఫ్టర్ హరప్పన్ సివిలైజేషన్. సో ఇది వేదిక్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేదిక్ లిటరేచర్, ఇంపార్టెంట్ సోషల్ ప్రాక్టీసెస్, దీస్ ఆర్ ది 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫోకస్ యాజ్ ఫార్ ఎస్ ది వేదిక్ కల్చర్ ఈజ్ కన్సర్న్. ఇక్కడ రకరకాలుగా ఇస్తాడు ప్రశ్నలు. ఈ కంపేర్స్ విత్ హరప్పన్ అండ్ ఎర్లీ వేదిక్ ఏజ్ అండ్ మేక్స్ ఏ కంపారిజన్ విత్ ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్. ఇట్లా మిమ్మల్ని ట్విస్టింగ్గా కూడా చేస్తాడు. పర్టికులర్ ఏరియాస్లో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది హరప్పన్ సివిలైజేషన్ ఎట్లా ఎమర్జ్ అయిందని చెప్పడానికి లాట్ ఆఫ్ థీరీస్ ఆర్ దేర్. సో ఇంద్ర వాజ్ దే సెడ్ ఇట్ ఈస్ మెసోపోటేమియా, ఇట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ మెసోపోటేమియా. ఇట్లా రకరకాల అక్కడ అంటే ఆరిజిన్లో మన కాంట్రవర్సీ ఉంది, డిక్లైన్ ఆఫ్ సివిలైజేషన్లో కాంట్రవర్సీ ఉంది. అట్లాంటి కాంట్రవర్షియల్ ఏరియాస్. అలాగే ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు అనేటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ అదే. అటువంటి క్వశ్చన్ వస్తాయి కూడా. టఫ్, యూ విల్ ఫైండ్ ఇట్ టఫ్. ఎవరు ఆరియన్స్, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే మీద అనేక థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ చెప్పిన స్కాలర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వేదిక్ కల్చర్లో మీరు ఫోకస్ చేసుకోవాల్సింది ఈ సబ్జెక్ట్ అండర్లైన్గా అర్థం చేసుకుంటూనే మీకు ఫోకస్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ సోషల్ ప్రాక్టీసెస్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ డెవలప్, అండ్ ఆల్సో వేదిక్ లిటరేచర్ that was reflected. Those social institutions, social or political or economic institutions that were developed, that were reflected in the Vedic literature, because the first historic period in India starts with Vedic age. The Vedic age also important. It is first iron age was seen around 1000 BC in the Gandhara area. సో ఆ విధంగా ఏంటంటే చాలా కీలకమైనటువంటి ప్లేస్ ఇది. ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ హిస్టరీ ఫర్ దిస్ పీరియడ్ వాజ్ లిటరేచర్. అందువల్ల ఈ వాట్ ఈ సెడ్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఆర్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ దెర్ ఇస్ లిటిల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ దిస్ పీరియడ్, బట్ యు నాట్ ఫౌండ్ in those small Vedic culture sites or discoveries are very few, architectural discoveries. But mostly the major source of information was Vedic literature, early Vedic and post-Vedic literature. Apart from Vedas, the post-Vedic literature was also there. So, ఈ రెండు అంశాలపైనే social practice, particularly Varna system and Gotra system, there are several social institutions that were seen the origins in Vedic period. So ఆ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ పైన, వేదిక్ లిటరేచర్ పైన, వేదిక్ రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన, ఈ 3 అంశాల పైన ఈ మార్కులు వస్తాయి. ఈ 2-3 కూడా అంటే మీరు అక్కడ ఫోకస్ చేయాలి.
మీరు అవగాహన చేసుకోవడం సబ్జెక్ట్ని ఎక్కడ ఫోకస్ చేయాలో అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటేనే మీరు హిస్టరీ మీద పట్టు సాధిస్తారు. అంతేగాని మొత్తం అన్నీ చదివేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. సో అందుకని ఏ ఫోకస్ ఏరియాలో ఫోకస్ చేయాలో మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఏ చాప్టర్కి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ చాప్టర్ వాస్ ద పోస్ట్ వేదిక్ పీరియడ్ ఆర్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. Buddhism, Jainism. This is most richest period in Indian history. It has seen an intellectual revolution. The first time on earth, such a great intellectual revolution this period witnessed in India. ఈ రోజుకి భారతదేశం ద ల్యాండ్ ఆఫ్ రిలీజియన్స్ అంటారు బికాస్ ఆఫ్ దిస్ పీరియడ్, డెవలప్మెంట్స్ ఇన్ దిస్ పీరియడ్, లైక్ ఎమర్జెన్స్ ఆఫ్ heterodox sects. Those particularly Buddhism, Jainism, Ajaivikism, different several sects. There were about 62 religions or sects, religious sects that were mentioned in Buddhist literature. So that's why this period very rich in terms of foundation of Indian political system, particularly state system, and also new socio-economic agriculture economy, and this new more religious way. There was a conflict between the right religions, right sect of religions like Brahmanism, Vedic religion. In opposition to those Vedic religion, these Buddhism, Jainism, Ajaivikism, and several heterodox sects, which are opposite to the ideas of Brahmanism or Vedic religion. సో ఇటువంటివన్నీ ఎమర్జ్ అయినాయి అనమాట. మోస్ట్ రిచెస్ట్ పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఐడియాస్ ఎవర్ సీన్ అన్ ఎర్త్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో అందువల్ల దిస్ ఈజ్ ద వేదిక్ వేదాంత, ద ఫిలాసఫీ ఆఫ్ వేదాంత ఆల్సో సీన్ ఇన్ దిస్ పీరియడ్. సో ఇన్ దట్ వే ఇన్ బోత్ బుద్ధిజం, జైనిజం ఎమర్జ్డ్ మోస్ట్ పాపులర్ రిలీజియన్స్, అండ్ దెన్ and in response to it the Brahmanism was also reformed and emerged as Vedanta, the end of Vedas or Vedanta. సో ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం వేదాంతాలో వచ్చింది, ఉపనిషత్స్లో వచ్చింది, కనబడుతుంది. సో అటువంటి మోస్ట్ రిలీజియస్ టర్మైల్స్ విట్నెస్డ్ ఇన్ దిస్ పీరియడ్. ఇందులో కూడా మీకు 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. సో అందుకనే 16 మహాభజన పదాస్, new socio-economic and religious conditions, and art and literature that was started to develop in this period. So most important thing is new socio-economic and religious conditions are very important. For example, new socio-economic order పైన ఒక ప్రశ్న, అలాగే రిలీజియస్ కండిషన్ దగ్గర ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వాడు 2 ఇవ్వగలడు అనుకుంటే మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేయమంటున్నానంటే వాడికి స్కోప్ తక్కువ ఉంది. సో ప్రతి పీరియడ్లో మొత్తం A to Z చదవసలు అర్థం చేసుకోవడం కోసం ఒకసారి ఫాస్ట్గా చదవచ్చు, కానీ ఎక్కడ ఫోకస్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, ఏ గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు ఇంపార్టెంట్ అవుతుంది. నేను 2 ప్రశ్నలు అంటే ఎందులో వస్తాయి సార్ అంటే ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి సోషియో ఎకనామిక్ కండిషన్ మీద ఖచ్చితంగా ఒకటి వస్తుంది, నెక్స్ట్ రిలీజియస్ కండిషన్ మీద వస్తుంది, అంతే 2 అయిపోయింది. మీరు మొత్తం హిస్టరీ అంతా చదువుతాను, నేను చెప్పినట్టుగా నేను చదివినట్టుగా మీరు చదువుతాను అంటే మీరు పోటీ పరీక్షలో గెలవలేరు. You need to adopt a smart approach in preparation. అంటే చాలామంది వదిలేస్తారు, ఇంత పెద్ద సబ్జెక్ట్ మన వల్ల కాదు ఈ టైంలో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇస్తాడు జూలై ఎండ్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, আর ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు వస్తుందని ఆలోచన ఎక్కువ పెట్టుకోవద్దు దయచేసి. నేను ఆన్లైన్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది మనకి సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పగల కుదరదు. సో ఆన్లైన్ క్లాసెసే చెప్తున్న కారణం అది. అలాగే వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వీళ్ళందరికీ ఎవరికి కుదరదు. సో దట్స్ వై ఐ చూజ్ ఇన్ దిస్ లైవ్ క్లాసెస్ బిట్వీన్ 6 to 7 PM ఓన్లీ ఫర్ దోస్ కంప్లీటెడ్ చాప్టర్స్. టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు లైవ్ క్లాసెస్, ఎక్స్ప్లెనేషన్ క్లాస్ మాత్రమే ఉంటుంది, అది లైవ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో నౌ this is a beginning. See, let us see complete this ancient part today, and tomorrow I will take up medieval part, and next day we'll take up particularly మోడర్న్ ఇండియా. దీనికి ఏ బుక్స్ చదవాలో కూడా రిఫరెన్స్ బుక్స్ లాగే నేను ఇండికేట్ చేయగలను. ఎగ్జాక్ట్గా ఈ బుక్ సరిపోతుందా సార్ అంటే నో,
That is not right approach. What is right approach is go buy your syllabus and go for even CBSE books. ఆ బుక్స్ గురించి చెప్తాను లేటర్. లెట్స్ కంప్లీట్ నౌ ఆల్ దీస్ చాప్టర్స్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్. సో పర్టికులర్గా ఇక మౌర్యన్ ఎంపైర్, ఇట్ ఈస్ అబౌట్ 324 to 187 BC. ఇందులో 2-3 మార్కులు వస్తాయి అనుకున్నప్పుడు దేని మీద వస్తాయి? మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ రిలీజియన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ ఇలా ఉన్నాయి కదా. ఈ చాప్టర్లో మనం 2-3 అనుకుంటున్నాం కదా, ప్రతి పీరియడ్లో కూడా ఇవన్నీ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్, సోషల్ ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. అయితే ఈ పీరియడ్కి యూనిక్గా 2-3 వస్తే దేని మీద వస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక మార్క్, అంటే ఇది చదివితే ఒక మార్క్ వచ్చేస్తుంది. ధర్మ, అశోకాస్ ధర్మ ఆ దమ్మ. సో అందులో ఒక్క మార్క్ వచ్చేస్తుంది. అంటే నువ్వు ధర్మ చదివితే అంటే అలా అంత ఈజీనా సార్ ధర్మ అంటే ఏంటి తెలుసుకుంటే అయిపోతుంది అంటే కాదు. దెర్ ఇస్ సెవరల్ డాటా ఆర్ ఫ్యాక్చువల్ డాటా ఇన్ఫర్మేషన్, పర్టికులర్లీ అశోకన్ ఎడిక్ట్స్, అవి ధర్మాకు సంబంధించి రిఫ్లెక్ట్ అయినవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. అశోకన్ ఎడిక్స్లో ఇస్తాడు. అలాగే అశోకన్ ఎడిక్స్ అండ్ అశోక ధమ్మ చదివితే, అలాగే కాంట్రవర్షియల్ ఏరియాస్ అంటే డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఏరియాస్. వాటిపైన అవగాహన తెచ్చుకొని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి చదివితే 3 వచ్చేస్తుంది మనకి. అశోక ధమ్మలో ఫస్ట్ చంద్రగుప్త మౌర్య స్టార్ట్స్ హిస్ రూల్ అబౌట్ 324-26 BC. సో అప్పటి నుంచి అతన్ని ఎంత చదవాలా, తర్వాత బిందుసారా వస్తారు, తర్వాత అశోక వస్తాడు, అశోక సక్సెసర్స్ వస్తారు. సో ఫస్ట్ 3 ఇంపార్టెంట్, కానీ 3 అన్నీ చదివేయాలంటే కాదు. సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి పీరియడ్లో, అయినా కూడా అవి కూడా అవసరం లేదు. మీకు వచ్చే 2-3 ఏ ఏరియాలో వస్తుందని క్లియర్గా చెప్పొచ్చు. దెర్ విల్ బి 1 క్వశ్చన్ గ్యారంటీ ఫ్రమ్ మౌర్యన్ ఎంపైర్, దట్ ఈజ్ ఆన్ అశోకన్ ధమ్మ అండ్ అశోకన్ ఎడిక్ట్స్. ఈ 2 మొత్తం కవర్ చేస్తాయి, ఈ 3 క్వశ్చన్ని కవర్ చేసేస్తాయి 2-3. సో ఇలాంటి స్మార్ట్ అప్రోచ్లో మాత్రమే మీరు పోటీ పరీక్షలకి ఎంతవరకు కావాలో అవి గ్రిప్ తెచ్చుకోగలుగుతారు. A to Z హిస్టరీ చదవాలన్నా, A to Z జాగ్రఫీ చదవాలన్నా చాలా కష్టం. సో వాడికి ఛాయిస్ తక్కువ ఉంది కాబట్టి వీ ప్లే గేమ్ విత్ హిమ్. సో అందుకని బట్ ఏ పీరియడ్కి దేని మీద ఫోకస్ చేస్తారనేది మారిపోతుంది. అన్ని పీరియడ్కి కామన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ ఎకనామిక్, రిలీజియన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. But whereas come to this Mauryan Empire, the focus will be definitely on Dhamma and Ashokan edicts. So ఆ విధంగా you can easily get 2 marks or 3 marks. ఇట్లా ఫోకస్ చేస్తే. అలాగే నెక్స్ట్ come to post Mauryan period, శాతవాహనాస్, ఇండో గ్రీక్స్, కుషాన్స్. ఇట్లా పోస్ట్ మౌర్యన్ పీరియడ్, ఈ పీరియడ్ మనకి స్పెసిఫిక్గా ఇవ్వలా, గుప్తా ఎంపైర్ అని ఇచ్చేశాడు. సో ఇవ్వకపోయినా వస్తాయి. దట్స్ వాట్ వీ నీడ్ టు నో. నేను ఇంతకుముందు చెప్పాను ప్రీ హిస్టరీలో 1 వచ్చేది లేదా 0 వస్తుంది లేదా 1 వస్తుంది అన్నాను. ఇక్కడ అలా చెప్పను, ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, పర్టికులర్లీ వాట్ హీ మెన్షన్ అబౌట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ సీన్ ఏ గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ పీరియడ్. అందువల్ల ముఖ్యంగా రిలీజియస్ కండిషన్స్ ఇంపార్టెంట్ ఇన్ దిస్, 1 మార్క్ వస్తుంది. గాంధార, మధుర ఆటలో డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్లో కూడా అట్లానే అవకాశం ఉంది. మీరు 1 నుంచి 2 వస్తే ఖచ్చితంగా మధుర, గాంధార మధుర ఆర్ట్ ఆర్ రిలీజియస్ కండిషన్స్. హాయ్ వ్యూయర్స్, ప్రస్తుతం విద్యా సంవత్సరాలు ప్రారంభమైపోతున్నాయి. అలాగే 10th వాళ్ళు ఇంటర్మీడియట్కి, ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీకి, అదే డిగ్రీ వాళ్ళు వేరే పీజీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమందికి కొన్ని గోల్స్ ఉంటాయి. నేను IAS చేయాలి అనే గోల్ని, అది పాఠశాల స్థాయి నుంచి కానీ లేదా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి గోల్స్ ఉంటాయి. అలాగే ఒక నిర్దిష్టమైన గోల్ ఎవరైతే పెట్టుకుంటారో వారి కోసం, ఎవరైతే IAS గోల్ కోసం వెళ్తారో వాళ్ళు అసలు ఏ స్థాయి నుంచి
ఐఏఎస్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే విషయం ఇప్పుడు మనం కలాం ఐఐటి అకాడమీ నుంచి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. ఇంపార్టెంట్ సార్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్స్కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా జనరేషన్లో ఎప్పుడు పీజీ తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలెట్టు, ఇప్పుడు మారిపోయింది పూర్తిగాను. ఇప్పుడు హై స్కూల్ డేస్ నుంచి అవసరమైతే ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి +2 లెవెల్ నుంచే ఈ సాధన మొదలవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే ప్రీ డెస్టైన్డ్ గోల్ ఉన్నదో వాళ్ళంటి వాళ్ళు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు ఐఏఎస్కి. సో ఐఏఎస్కి ఎవరైతే గోల్ పెట్టుకున్నారో వాళ్ళు మరి ఇంటర్మీడియట్ చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిబిఎస్ఈ బుక్స్లోనే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ సిబిఎస్ఈ బుక్స్నే మనకి పోటీ పరీక్షలకి ముఖ్యంగా ఐఏఎస్కి వీటినే సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ ఉందనుకోండి, చాలా చాలా మంచి ఆలోచన. అంటే ఐఐటి నీట్ ఎలా అయితే ఇస్తున్నామో మేము ఐఐటి నీట్ కూడా మన దగ్గర ఉన్నాయి, దాంతోపాటు ఐఏఎస్ ఇస్తున్నాం. అంటే మా లక్ష్యం ఏంటంటే పిల్లలకి, మీరు అన్నారు ఎలా చేయాలి అని, పిల్లలకి ఇష్టమైన చదివించాలండి, ఇష్టమైన చదివించాలి. చాలా కాలేజీల్లో బైపీసీ ఎంపీసీ అంతే. ఇంకా పిల్లలకి అంటే మ్యాథ్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకా అలా జీవితం నాశనం అయిపోవాల్సింది తప్ప ఎంపీసీలో జాయిన్ చేస్తారు. సో ఈ పరిస్థితి మారాలని మేము 4 గ్రూపులు పెట్టాం. మొదటిది ఏంటంటే పిల్లలకి ఇష్టమైన చేయట్లేదు, మనం ఫోర్స్ చేస్తున్నాం. సో ఫోర్స్ సరైన విధానం కాదు. ఈ 10th వచ్చిన తర్వాత మంచికో చెడుకో దే ఫార్మ్ ఏ ఒపీనియన్, నాకు ఈ సబ్జెక్ట్స్ ఇష్టం అని. సో ఆ సబ్జెక్టుకి ఎక్కడైతే ఫీచర్ ఉందో ఆ డైరెక్షన్లో పంపడం మంచిదండి. సో అందరూ కూడా ఏంటంటే రొటీన్గా అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంపీసీ బైపీసీలో జాయిన్ చేస్తున్నారు. సో అది పరిస్థితి మార్చడానికి, ప్లస్ అట్ ద సేమ్ టైం హెచ్ఈసీతోనే ఐఏఎస్ సాధ్యం అవుతుంది సోషల్ సైన్సెస్తో. అంటే బిఏలోకి వెళ్ళినంత ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంటర్ నుంచే మనం. హాయ్ అండి, జీ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. ఎందుకంటే జీ ఛానళ్ళు మరి యువతకి, ముఖ్యంగా గోదావరి యువతకి ఒక మంచి ప్లాట్ఫామ్ని, మంచి వీడియోస్ని, ఈ వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి, వాళ్ళ జీవనాధారంగా ఉపయోగపడేవి, మంచి లక్ష్యం ఉంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా మరి అన్నీ వస్తూ ఉన్నాయి. వీళ్ళు మనకి ప్రసారం చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పీరియడ్లో డామినేట్ చేస్తాం. సో ఆర్కిటెక్చర్, లిటరేచర్ ఇవన్నీ రిచ్చే, కానీ డెఫినెట్గా గాంధార, మధుర ఆర్ అమరావతి ఆర్ట్ ఈ 3 చదువుకుంటే కూడా డెఫినెట్గా ఒక మార్క్. అంటే 1, 2లోనే ఇంత సెట్నిటీ వస్తుంది చూడండి మీరు. నేను ఎందుకు ఈరోజు ఈ క్లాస్ తీసుకుంటున్నానంటే దాన్ని ఎలా చూడాలి. నేను అది ముందే చెప్పాను, సక్సెస్ అనేది ఓన్లీ అప్రోచ్ ద్వారా వస్తుంది. తెగ చదివేస్తే బోల్డ్ అండ్ బుక్స్ ఉన్నాయి, బుక్స్ కూడా ఎక్కువైపోయాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయాయి, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. సో ఆన్లైన్ మరి చీప్ అయిపోయింది, ప్రతి వాడు ఆన్లైనే. ఒక మొబైల్ ఉంటే చాలు ఆన్లైన్ క్లాసు, ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేసేస్తున్నారు. డోంట్ గో ఫర్ దట్ అన్లెస్ దెర్ ఈజ్ ఎక్స్పర్టైజ్ ఫర్ ద టీచర్. డోంట్ వాచ్ వీడియోస్ ఆల్సో, టైం వేస్ట్ అండ్ విల్ గెట్ లూజ్ మోర్ దెన్ గెయిన్. మీరు 100 రూపాయలకి ఇస్తారు, 500కి ఇస్తారు, 1000 రూపాయలు, 10 రూపాయలు కూడా ఇచ్చే సంస్థలు ఉన్నాయి. డోంట్ గో ఫర్ దట్. అవర్ టైమ్ ఈజ్ ప్రీషియస్. ఓకే, దట్స్ వై యూ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ ఎక్స్పర్ట్. సో లెట్స్ సీ నౌ కమ్ టు దిస్ శాతవాహన పీరియడ్లో మనకి పోస్ట్ మోడర్న్ పీరియడ్లో శాతవాహనస్, ఇండో గ్రీక్స్ ఆర్ కుషాన్స్ ఇట్లాంటి డైనాసిటీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేది 2 అంశాలను ఫోకస్ చేస్తాడు. ఒకటి ఆర్ట్, 2 రిలీజియస్ కండిషన్స్. సో ఇకపోతే గుప్తా ఎంపైర్, దట్ ఈజ్ అబౌట్ 300 to 467 AD. మీకు అందరికీ తెలుసు కదా, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. క్రైస్ట్ పుట్టింది ఒకరోజు, ఈ రోజు అనుకుంటే దీనికి ముందు పీరియడ్ని, అది డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది, ఇది అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. మీకు తెలుసు కదా, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ అన్నాను డొమైన్. సో ఏడి అంటే, సో ద గుప్తా ఎంపైర్, ఇందులో ఫోకస్ చేసే అంశాలు ఏమున్నాయి. సో 300 to 467 ఈ ఏడీలో గుప్తాలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది, ఒక ప్రశ్న. అలాగే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది, ఇక్కడ సోషో రిలీజియస్, ఎకనామిక్ అండ్ ఆల్సో
ఆర్ట్ అండ్ లిటరేచర్ 2-3 వస్తే ఇందులో వస్తాయి, ఇంతే. ఈ 3 చదివితే వచ్చేస్తాయి. సో గుప్తా అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుప్తా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి గుప్తా ఎంపైర్లో కూడా 2-3 వస్తాయి. అందుకే మీరు సబ్జెక్ట్ వైడ్ స్కోప్ ఉంది, అందుకనే దీని మీద ఫోకస్ నేర్చుకోవాలి. డెఫినెట్గా వస్తుంది. అశోక ధమ్మ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అడిక్ట్స్లో క్వశ్చన్ లేకుండా అసలు ఉండదు. అశోక శాసనాలు, అశోకుని శాసనాలు, అట్లా వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ బికాజ్ ద స్కోప్ ఫర్ ది ఎగ్జామినర్ ఈజ్ వెరీ వెరీ లిటిల్. చాలా తక్కువ ఉంది అవకాశం. అందుకని ఈ ఏరియాలో వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుందని చెప్పగలను. సో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఐ కెన్ ఈజీలీ గివ్ ఈవెన్ 30 out of 30. బట్ మీరు చేయగలరా అన్నది మీరు ఈ వీడియో క్లాసెస్ వినండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. నేను ఎక్స్ప్లెనేషన్ లైవ్ క్లాస్ కూడా ఇస్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దెన్ కమ్ టు దిస్ లాస్ట్ పీరియడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్ లైక్ హర్షవర్ధన, రాష్ట్రకూటాస్, ప్రతిహారాస్. హర్షవర్ధన పీరియడ్ అబౌట్ 550 to 900 ఏరియా. సో ఈ పీరియడ్లో మనం చూస్తుంది ఏంటంటే పుష్యభూతిస్, మౌకరీస్, ఇట్లాంటి వాళ్ళు ఈ పీరియడ్లో పొలిటికల్ డైనాసిటీ. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వాడు ఒకటే అడిగారు, దాని మీదే ఫోకస్ చేయండి. హర్షవర్ధన అండ్ హిస్ టైమ్స్. హర్షవర్ధన అండ్ హిస్ టైమ్స్. ఇందులో కూడా మోస్ట్లీ హర్షవర్ధనలో మనకి రిలీజియస్ కండిషన్స్ అండ్ పర్టికులర్లీ సోషో ఎకనామిక్ కండిషన్స్, ఈ రెండింటిపైన 2 ప్రశ్నలు వస్తాయి. హర్షవర్ధన లైఫ్ ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది, అండ్ దెన్ ఆయన లైఫ్ రిఫరెన్స్తోనే రిలీజియస్ కండిషన్స్ ఆర్ సోషో ఎకనామిక్ కండిషన్స్ మీద రెండోది వస్తుంది. ఎందుకు అంటే దిస్ పీరియడ్ పర్టికులర్లీ ఇన్ ది పోస్ట్ గుప్తా పీరియడ్ ఇండియా విట్నెస్ డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఎమర్జెన్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ economic administrative system. Particularly that's why R.S. Sharma calls this period the Indian feudalism. సో దానికి ముందు మనం చూస్తుంది మౌర్యాలో ది పీక్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, హైలీ సెంట్రలైజ్డ్ ఎంపైర్ ఎమర్జ్డ్. ఆ తర్వాత పోస్ట్ గుప్తాలో స్టార్ట్ అయింది డిక్లైన్, అది క్లియర్గా బయటపడింది హర్ష టైంలో. సో ఇన్ దిస్ వే ఈ 8 పీరియడ్స్లో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 10 to 15, మినిమం 10 ఈజ్ గ్యారంటీ, 15 ఈజ్ పాసిబుల్, హైలీ పాసిబుల్, నాట్ ఈజీలీ. సో ఆ విధంగా మనకి ఇండియన్ హిస్టరీలో ఇస్తున్న 30 మార్క్స్లో ఈవెన్ 40 to 50%, దట్ మీన్స్ అబౌట్ 10 to 15 marks you will get. I will assure you, I'll give you 30 to 30 marks in my videos as well as on the questions. రేపు మీకు ఒక 5 marks ఫ్రీ టెస్ట్ కూడా ఇస్తాను. మీరు ఈ లింక్ కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాము. మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి గురు పౌర్ణమి ఆఫర్స్ సండేతో క్లోజ్ అవుతున్నాయి. వాటి యొక్క లింకులు కూడా ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. రేపొద్దున మళ్ళీ మనం మీడివల్ పార్ట్లో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఏన్షియంట్ మోడర్న్ పీరియడ్లో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఈ విషయాల్ని చర్చించుకుందాం. మనకి ముందుగా ఇక్కడ బుక్స్, ఏన్షియంట్ ఇండియాలో ఏ బుక్లో బాగుంది. యూజువల్గా చాలామంది బుక్స్ అంటే ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది ఏంటంటే, మేము చదువుకున్న టైంలో ఉన్న సోర్సెస్ ఇప్పుడు అసలు కనబడటం లేదు. మీరు సింపుల్గా చదవాలంటే ఎన్సీఆర్టీ బుక్స్, ఓల్డ్ ఎన్సీఆర్టీ, ప్రజెంట్ ఎన్సీఆర్టీ ఈజ్ నాట్ గుడ్. మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఓల్డ్ పీపులే తయారు చేస్తారు. ద బెస్ట్ సోర్స్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఆర్ఎస్ శర్మ, ఎన్సీఆర్టీ రిటర్న్ బై ఆర్ఎస్ శర్మ. ఇప్పుడు లేవు పబ్లిషింగ్లో, కానీ దొరుకుతాయి మార్కెట్లో. మీడివల్ ఇండియా సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర. ఇంతకన్నా మించిన బెస్ట్ బుక్స్ అసలు లేవు, కానీ ఎవరు చదవట్లేదు అవి. సో విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు. సో దట్స్ వై, బట్ మార్కెట్లో ఉన్నట్లు బెస్ట్ మా గురువు గారు రాసినటువంటి సీనయ్య గారు భారతదేశ చరిత్ర, సీనయ్య గారు రాసినటువంటి
అంటే ముఖ్యంగా ఏన్షియన్ మీడియాకి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ శ్రీనగర్ దగ్గరికి వెళ్ళవచ్చు. మోడర్న్ అయితే అక్కడే చదవచ్చు. ఆయన మా గురువు గారు, చాలా బాగుంటుంది అన్ని మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరికేస్తుంది. నేను ఇప్పుడు ఏ ఏరియాలో ఫోకస్ చేస్తే చాలు కదా. అలాగే కరీం గారు కూడా రాసింది ఉంది, ఏపీ హిస్టరీ కాదు ఇండియన్ హిస్టరీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఒరిజినల్ సోర్స్ అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో ఫర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్. బుక్ ఉంది కదా అని అన్నీ చదివేయకండి. శ్రీనగర్ ఉందని శ్రీనగర్ మొత్తం చదివేయకండి. కరీం గారు ఉందని కరీం గారు మొత్తం చదివేయకండి. ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేయండి చాలు. బికాజ్ ఈ హ్యాస్ లిటిల్ స్కోప్. 30 మార్కులు 3 పదులు 30 అయితే ఖచ్చితంగా ఉండదు. ఆ డివిజన్ మీకు ఎవరు. హై పొటెన్షియల్ టు గెట్ మోర్ మార్క్స్ ఈజ్ ఓన్లీ ఏన్షియంట్ పీరియడ్. సో అలాగే మనకి ఈ భారతదేశ చరిత్రని సీనే గారు ఉంది తెలుగు మీడియంలో అయితే, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందండి. అలాగే ఏపీ హిస్టరీ ఆర్ ఇండియన్ హిస్టరీ కూడా కరీం గారు రాశారు. ఇంకా బెస్ట్ చెప్పాలంటే నేను ఒరిజినల్ సోర్స్ నుంచే పెడతాను ఖచ్చితంగా. నాకున్న ఒరిజినల్ సోర్స్ నుంచే పెడతాను. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. కాబట్టి మీరు రెడీగా ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోండి. ఇప్పుడు మార్కెట్లో బుక్కులు లోటు అయితే లేదు, ఎక్కడ ఫోకస్ చేయాలో ఆ క్లారిటీ లేదు, అది ప్రాబ్లం. ఆన్లైన్లో అయితే నేను ఐ డోంట్ సజెస్ట్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ అకాడమీ. గో ఫర్ బుక్స్. ఆన్లైన్ డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ లేరు. ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టులో చంపేశారు. ఎక్సెప్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 5 సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తే ఎందుకు బతుకుతారు? దీన్ని టీచ్ చేసుకొని బతకగలరా? ఈరోజు అలాంటి స్థితి వచ్చింది. అందుకే సీనియర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత అరుదైపోయింది. హిస్టరీ సబ్జెక్ట్, పొలిటీ సబ్జెక్ట్, సివిక్స్ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు లేరు, చంపేశాం. అంచేత డోంట్ మేక్ స్టడీ స్మార్ట్ స్టడీ చేయండి. ఎక్కడ ఫోకస్ చేయాలి అక్కడ ఫోకస్ చేయండి. రేపు మీకు మిడివల్ ఏరియాలో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఏ టాపిక్కి ఏ చాప్టర్కి ఏరియాలో ఫోకస్ చేయాలో చెప్తాను. మెటీరియల్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఆన్లైన్లో కొట్టిన బొచ్చుడు వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి. మనకి ఇచ్చేది 30. ఆ 30లో ఈ 10 నుంచి 15 ఏన్షియంట్. ఈ 10లో 15లో కనీసం 10 తెచ్చుకోవాలి. అది ఈవెన్ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ సివిల్స్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్. అడగండి, వాళ్ళు చెప్తారు. ఏన్షియంట్ ఇండియాలో ఈవెన్ టుడే దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. బట్ నా మెటీరియల్లో, నా వీడియోస్లో మీకు నేను ఇప్పటికే చెప్పిన పాఠాలు, హిస్టరీ పాఠాల్లో బోల్డ్ సార్లు వస్తానే ఉన్నాయి, ప్రతిసారి వస్తాయి. ఈవెన్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ అన్నీ నా యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోతాయి. సో మీరు అది చూడొచ్చు. రేపొద్దున్న ఒక 5 క్వశ్చన్స్ ఒక చాప్టర్ పైన ఇస్తాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద. చూడండి, దాన్ని ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఫోర్ సండే. సో దట్ ఎవరైనా సరే మీరు కావాలనుకుంటే సండేస్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ మన క్యాంపస్లో కూడా ఏర్పాటు చేస్తాం. మన క్యాంపస్ రైల్వే స్టేషన్ కావాలి, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా మనకి 5 ఫ్లోర్ ఏసీ క్యాంపస్ ఉంది. ఒక అద్భుతమైనటువంటి హాస్టల్, స్టడీ హాల్, ఆల్ ఫెసిలిటీస్ ఈ బిల్డింగ్లో ఉన్నాయి, ఈ క్యాంపస్లో ఉన్నాయి. రండి, చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో క్యాంపస్ బ్యాచ్కి రండి, అడ్మిషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ కోర్సెస్ జరుగుతున్నాయి కాబట్టి అది కూడా యూనిక్ వేలో 5 సెగ్మెంట్స్ విడివిడిగా ఇస్తున్నాం, క్యాంబోలో ఇస్తున్నాం. క్యాంబోకి మీకు స్పెషల్ ఆఫర్ ఉంది, 2000కి వస్తుంది. అది సండే బిఫోరే. ఈ సబ్జెక్ట్ కూడా మీకు 600కి వస్తుంది, 1200 600కి వస్తుంది. నెక్స్ట్ డే సోమవారం మీకు అవన్నీ కూడా 1000 and 3500 అయిపోతుంది. సో దట్స్ వై ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇక ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడొచ్చు, దయచేసి ఎవరు చూడకండి. ఇది ఎలక్షన్ ఇయర్, మీకు అందరికీ తెలుసు. అలాగే మీరు ఎవరైతే సచివాలయం వాలంటీర్లు ఉన్నారో సెలవు ఇవ్వరండి. ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి, బ్రేక్ సెలవుల్లాగా చేసుకొని చదవండి. అంతేగాని సెలవు అందరికీ ముక్కుముడిగా ఇవ్వరండి. ఆమె గ్రూప్-1 ఆఫీసర్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ నౌ. నేనున్న స్థానంలో మీకు సెలవు ఇవ్వను. అంతమంది ఒకేసారి సెలవు పెట్టి వెళ్ళిపోతామంటే పరిపాలన ఏమైపోద్ది ఎలక్షన్ ముందు. అంచేత దయచేసి మీరు ఎర్లీ మార్నింగ్ చదువుకోండి, ఈవినింగ్స్ వీడియో చూడండి. ఆ విధంగా ఈ సచివాలయం యాస్పిరెంట్స్, గ్రూప్స్ యాస్పిరెంట్స్ అంతా సచివాలయంలోనే ఉన్నారు. అలాగే వాలంటీర్స్ ఆర్ సమ్ అదర్స్, ఇంకా ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్కి ఐ సజెస్ట్ టు కమ్ టు దిస్ క్యాంపస్. నిత్యం జరుగుతాయి క్లాసులు ఇక్కడ, అద్భుతమైన ఫ్యాకల్టీ వస్తున్నారు మనకి. ఈ మొత్తం క్యాంబోలో ఆల్ 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ మెయిన్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి క్లాసెస్.
సో ఎవరైతే రావాలనుకుంటారో విజిట్ అవర్ క్యాంపస్ అండ్ ఒక డెమోకి రండి క్యాంపస్లో, విని జాయిన్ అవ్వండి. సో నా వీడియోస్ కూడా మీరు చూడండి, అప్పుడు మీరు తీసుకోండి. కానీ ఇది ఆపర్చునిటీ ఓన్లీ సండే వరకే ఉంది కాబట్టి మీరు ఈవెన్ ఒక సబ్జెక్ట్ హిస్టరీ తీసుకున్నా మీకు వాల్యూ తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ యూ ఆల్ టు గెయిన్. మీకు 1000 పోస్టులు ఉంటే మాకు 500 పోస్టులు మా స్టూడెంట్సే ఉంటారు. 100%. మా దగ్గర 2018లో ఆన్లైన్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ స్టార్ట్ చేసింది మేమే ఫస్ట్. 2018లో 250 మంది కొంటే 90 మందికి ర్యాంక్స్ వచ్చాయి మా ఆన్లైన్ కోర్స్. అప్పట్లో ఎవరికి తెలియని రోజులు అవి. సో డోంట్ బీ చీటెడ్ ఎప్పుడు చీటర్స్ ఎప్పుడు ట్రై అవుతారంటే చీట్ చేయబడే వాళ్ళు ఉన్నప్పుడు. మీరు మోసగింపబడడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంది ఆన్లైన్లో. డోంట్ గో బై దోస్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ వాట్ దే సే. ఎక్స్పర్ట్స్ని పట్టుకోండి. అందుకని మేము సబ్జెక్ట్ వైజ్ కూడా ఇస్తున్నాం. మా దగ్గర 5 సబ్జెక్టులు విడివిడిగా ఇస్తున్నాం కాబట్టి ఎవరు బెస్ట్ ఎక్స్పర్ట్ అనుకుంటే నేను హిస్టరీ టీచ్ చేస్తాను. నేను బెస్ట్ అనుకుంటే కొనండి, మిగతా సబ్జెక్ట్ మానేయండి, ఇంకో చోట కొనండి. అలాగైనా చేయండి, లేదా కాంబో తీసుకోండి. బట్ బీ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ మోర్ వాల్యూ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ all the groups aspirants. You need to focus on screening, and also we start mains, Group-2 mains also, particularly science and technology, ఇట్లాంటి ఇన్ ఏపీ హిస్టరీ ఇవన్నీ స్టార్ట్ అయ్యే వీడియోస్ ఉన్నాయి మనకి. మీరు ఇమీడియట్గా పర్చేజ్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.